So in previous video we have discussed about what you mean సెమీకండక్టర్స్ గురించి పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు జీనా డయోడ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో జీనా డయోడ్ అనేది ఒక హెవీగా డాప్ చేసిన పిఎన్ జంక్షన్ డయోడ్ను జీనా డయోడ్ అంటారు. ఇది రివర్స్ డయోడ్స్లో ఉన్నప్పుడు బ్రేక్ డౌన్ కండిషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇదే జీనా డయోడ్ గురించి. దీంట్లో ఫార్వర్డ్ రివర్స్ బయాసెస్ ఉంటాయి. సో ఫార్వర్డ్ బయాస్లో వచ్చేసరికి నీకు లైక్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది వస్తుంది. రివర్స్ కరెంట్లో నీకు కట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఉంటుంది. దట్స్ వాట్ అబౌట్ జీనా డయోడ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్స్ ఆఫ్ జీనా డయోడ్ చెప్పుకోబోతున్నాం. అప్లికేషన్స్ ఆఫ్ జీనా డయోడ్ వచ్చేసి ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే వోల్టేజ్ రెగ్యులేటర్లో, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్లో, ఇంకా ఎలక్ట్రానిక్ స్విచెస్లో కూడా యూస్ చేస్తాము. ఇంకా క్లిప్పింగ్ అండ్ క్లాంపింగ్ సర్క్యూట్లో ఎక్కువ యూస్ చేస్తాం దీన్ని. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రాన్సిస్టర్ గురించి చెప్పుకుంటున్నాం. ట్రాన్సిస్టర్స్కి మెయిన్ ఒక సెమీకండక్టర్ డివైసెస్ యూజ్ టు యాంప్లిఫై ఆర్ చేంజ్ చేస్తే ఎలక్ట్రిక్ పవర్ ఆర్ సిగ్నల్స్ అంటారు ట్రాన్సిస్టర్స్ అనేది. ట్రాన్సిస్టర్స్కి మూడు టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి ఎమిటర్, ఇంకోటి బేస్, ఇంకోటి కలెక్టర్. సో ఈ పార్ట్ వచ్చేసి అసలు నార్మల్గా ఏంటంటే ఎమిటర్ కదా, ఇది బేస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ కలెక్టర్. వెయిట్ అల్టల్ ఇది అనుకుంటే ఎమిటర్ పార్ట్ అనేది బేస్ కన్నా కలెక్టర్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. మీన్స్ మోర్. బేస్ అనేది రెండింటికన్నా చాలా చిన్నది బేస్. కలెక్టర్ ఎమిటర్ కన్నా కూడా పెద్దగా ఉంటుంది. మీన్స్ ఏంటంటే బేస్ కన్నా ఎమిటర్ ఎక్కువ ఉంటుంది, ఎమిటర్ కన్నా కూడా కలెక్టర్ ఎక్కువ ఉంటుంది, బేస్ అనేది చిన్నగా ఉంటుంది. ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రాన్సిస్టర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎన్పిఎన్, ఒకటి పిఎన్పి. సో ఎన్పిఎస్ ట్రాన్సిస్టర్స్ అంటే ఫస్ట్ ఎన్ మధ్యలో పి పక్కన ఎన్ ఉంటుంది. పిఎన్పి అంటే ఇక్కడ పిఎన్పి ఉంటుంది. సో ఎమిటర్, కలెక్టర్, బేస్ అది కామన్గా ఉంటుంది. సో దీన్ని సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యారో మార్క్ అనేది లైక్ ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్స్ ఇట్లా ఉంటాయి. ఇది ఎమిటర్ అనుకోండి, ఇది కలెక్టర్ అనుకోండి, ఇది బేస్ అనుకోండి. సో ఒకవేళ యారో మార్క్ కనుక కిందకు ఉంటే అది పిఎన్పి, అదే యారో మార్క్ పైకి ఉంటే ఎన్పిఎన్. ఓకేనా? ఇట్లా ఒకటి నార్మల్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, ఇది పైకి ఉంది, సో ఇది ఎన్పిఎన్, ఇది కిందకు ఉంది యారో మార్క్, సో ఇది పిఎన్బి. ఇట్లా గీసుకోవాలి. సో మ్యాక్సిమం ఇట్లాగే గీస్తారు. ఓకే, మనం ఇప్పుడు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ అంటే బీజేటీ అంటారు. బీజేటీ ట్రాన్సిస్టర్స్ గురించి వినే ఉంటారు. మెజారిటీ, మైనారిటీ చాలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ దాంట్లో ఎమిటర్ బేస్ కనెక్షన్ ఉంటుంది. సో దాంట్లో బీజేటీలో ఎన్పిఎన్, పిఎన్పి ట్రాన్సిస్టర్స్ అని 2 ఉంటాయి. సో వీటికి 3 డిజిట్స్ చెప్పాను కదా. ఎమిటర్ కన్నా కలెక్టర్ ఎక్కువ ఉంటుంది, లైక్ బేస్ కన్నా ఎమిటర్ ఎక్కువ ఉంటుందని. సో ఇట్లా డినోట్ చేస్తారు. సో ఎమిటర్ అనేది ఒక హెవీలీ డాప్డ్ రీజియన్. ఏదైతే బేస్కి కలెక్టర్కి కనెక్ట్ అయి ఉంటుందో, ఏదైతే హెవీగా డాప్ అయి ఉంటుంది అంటే బేస్ కన్నా కలెక్టర్ కన్నా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఛార్జ్ క్యారియర్స్ అంటే ఛార్జ్ని తీసుకుంటుంది. ఎక్కడైతే ఒక సోర్స్ నుంచి ఛార్జ్ని తీసుకుంటుంది. సో ఎమిటర్ అండ్ ఈ కలెక్టర్ వచ్చేసరికి ఆ ఎమిటర్ ఏదైతే ఇస్తుందో అది కలెక్ట్ చేసుకునేది కలెక్టర్. ఇట్స్ నేమ్ ఇట్ సెల్ఫ్, ఆల్రెడీ నేమ్లో ఏముందో అదే ఉంది. సో తర్వాత బేస్. ఈ బేస్ మర్చిపోయాను, సారీ. బేస్ ఏంటంటే ఈ కలెక్టర్, ఇది లైక్ ఎమిటర్ ఇస్తుంది, అది బేస్ స్టోర్ చేసి దాన్ని కలెక్టర్కి పంపిస్తుంది. కలెక్టర్ దాన్ని తీసుకుంటుంది. దీన్ని కలెక్టర్ అంటారు. అంటే కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటుంది. బేస్ ఏమో పాస్ చేస్తుంది, జస్ట్ లైక్ మీడియేటర్ లాగా. సో దీంట్లో ఎన్పిఎన్, పిఎన్పి ట్రాన్సిస్టర్స్ ఉంటే మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పారు డయాగ్రామ్స్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. అసలు ట్రాన్సిస్టర్ గురించి డిస్కస్ చేసుకునే ముందు పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే ఫార్వర్డ్ బయాస్లో అసలు బ్యారియర్ పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది, అసలు మెయిన్ బిట్స్లో వచ్చిందంట, ప్రీవియస్ మెయిన్ బిట్స్. సో దాని గురించి ఈ ఒక్క బిట్ డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఫార్వర్డ్ బయాస్లో పిఎన్ జంక్షన్ అనేది లైక్ వోల్టేజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ వోల్టేజ్ లైక్ ఎస్ ఉంటుంది. సో డయోడ్ IF is called the forward characteristics. First of all, applied voltage అనేది across the diode ఉంటుంది. సో
కొంచెం స్లైట్లీ గ్రేటర్ దాన్ బ్యారియర్ పొటెన్షియల్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫార్వర్డ్ బయాస్ అనేది బ్యారియర్ పొటెన్షియల్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. గ్రాఫ్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంక్రీజింగ్ అవుతుంది చూడండి. ఇక్కడేమో ఐఎఫ్, ఇక్కడ విఎఫ్. సో ఇది విఐ గ్రాఫ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనమాట. ఓకే, దీనివల్ల దీని ఆన్సర్ ఏంటంటే దే ఓన్లీ ద డిప్లీషన్ లేయర్ విత్ డిక్రీజెస్ అండ్ రిజల్ట్ ఈ ద క్యారియర్ మూమెంట్. అంటే దీన్ని బట్టి ఏమైంది, బ్యారియర్ పొటెన్షియల్ 2 డిక్రీజ్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఓకేనా. ఓకే, దెన్ విల్ కంటిన్యూ లేటర్ టు ద ట్రాన్సిస్టర్స్. ఓకే.